కలిసి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మళ్ళీ చదువుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆశ్రయించుట ఎలా మేలవుతుందో మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ భూమి మీద మనం మనుషులముగా, ఒక మనిషిగా ఏదో ఒక టైం సమస్యలు మనకు వస్తాయి. జాగ్రత్తగా వినండి. మనకు అనారోగ్యాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఏదో ఒక సమస్యలో మనము ఇవి ఎదురవుతున్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడమా, ఇతరులను మనం ఆశ్రయించమా? చెప్పండి. మరి దేవుడు ఏంటి ఎలా చెప్తున్నాడు? ఏదో ఒక సందర్భంలో మనము మనుషులను ఆశ్రయిస్తామా లేదా? ఒకవేళ ఎవరన్నా, అసలు నేను ఎవరి మీద ఆధారపడినండి, నేను పుట్టిన మొదలుకొని అసలు ఎవరిని నమ్మను, నేను ఎవరి మీద ఆధారపడను, నాకున్నదేదో నేను చూసుకుంటాను, నా పని నేనే చేసుకుంటాను, నేను ఎవరి మీద ఆధారపడను అని ఒకవేళ మీరు అంటే అది పచ్చి అబద్ధం. ఎలా? పుట్టినది మొదలుకొని అనే మాట మనం ఇందాక జ్ఞాపం చేసుకున్నాం కదా. ఇతరుల మీద ఆధారపడను, ఆనుకోను, ఎవరి మీద నేను ఆధారపడాల్సిన పని నాకు లేదు అని ఒకవేళ మనం అనుకుంటే, ఆకలేసినప్పుడు అమ్మ రొమ్ములో పాలు సిద్ధపరిచింది ఎవరు? దేవుడే కదా. ఆకలేస్తుంది దేవుడా, మా అమ్మ రొమ్ములో పాలు ఉంచు అని నువ్వేమన్నా అడిగావా? అడగలేదు. అమ్మ పెంచింది, అమ్మ పెద్ద చేసింది. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు. వృద్ధాప్యంలో నువ్వు ఇతరుల మీద ఆధారపడుతున్నావు, ఇతరుల సహాయం నువ్వు కోరుకుంటున్నావు. చిన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క సహాయమును కోరుకున్నావు. నీకు అనారోగ్యం వస్తే అమ్మ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. నీకు ఒంట్లో బాగోపోతే అమ్మ నిన్ను పట్టించుకుంది కదా. కాబట్టి ఎవరితో నాకు ప్రమేయం లేదు, నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరితో నాకు పని లేదు, మాకెవ్వరూ లేరు అనే మాట మనం వాడొచ్చా? చెప్పండి. అందుకన్నా ఏదో ఒక టైంలో ఇక్కడ వర్తమానము అందిస్తున్న నాతో సహా ఏదో ఒక టైంలో మనము ఆధారపడతాం. ఇక్కడ లేవీకాండం ఒకసారి మనం చదువుకుందాం. పాత నిబంధన పుస్తకములో నుండి లేవీయ కాండము 19వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను మీ పరిశుద్ధుడనై దేవుడైన యెహోవాను పరిశుద్ధుడును. అయిపోయిందా? మీ దేవుడగు యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అక్కడ వరకు చదవాలి. పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినమునకు ఆచరింపవలెను. నేను మీ దేవుడునైన యెహోవాను. చాలు. ఓకే, జాగ్రత్తగా మీ కళ్ళు బాగా ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే కొద్ది క్లైమేట్ని బట్టి మీకు రాత్రి ఒక నిద్ర లేకపోతే మీకు నిద్ర వచ్చేస్తుంది. అందుకే మీ కళ్ళు బాగా ఓపెన్ చేసి స్ట్రైట్గా కూర్చోండి. కుర్చీని ఆనుకోండి. మీరు వెనకాల నడువు ఆనించండి.
తల స్ట్రైట్ ఎలా ఉండండి, అలా చూస్తూ ఉండండి. ఓకే. ఏదో ఒక టైంలో మనం ఇతరుల మీద ఆధారపడాలి, వృద్ధాప్యంలో కూడా ఆధారపడాలి, చిన్న వయసులో కూడా మనం ఆధారపడుతూ మనకు తెలియకుండానే. మరి ఈ 8వ వచనం చూస్తే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. యెహోవా ఎవరైనా మీకు పరిచయం ఉన్నాడా? యెహోవా దేవుడు మీకు తెలుసా? ఆయన ఎవరు అని లేవియా కాండములో చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన స్వయంభవుడు, నిత్యుడు. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. రామర్పల్లి ఉన్నాడా లేడా? అమెరికాలో ఉన్నాడా లేడా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడా లేడా? స్వయంభవుడు, సర్వాంతర్యామి, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడు ఆయన. అంటే పరిశుద్ధుడు అంటే ఎవరి చేత కలగ చేయబడిన వాడు కాదు, ముందున్నవాడు. అందుకే అల్ఫా ఒమేగా, నేనే మొదటి వాడను కడపటి వాడను నేనే. పరిశుద్ధుడు. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఎందుకు మనుషులను నమ్ముకున్నట కంటే అన్నాడు, కంటే అన్నాడు. రాజులను నమ్ముకొనుట కంటే అన్నాడు 9వ వచనంలో. మళ్ళీ 8వ వచనం 2వ లైను, 9వ వచనం 2వ లైను సేమ్ మాట. ఏంటది? రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొక వాక్యం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. కింద కూర్చున్న వారికి కూడా వందనాలండి, క్షమించండి, ఆలస్యానికి డబల్ వందనాలు. దేవుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, మనిషి కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో నిలబెట్టుకునేవాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. అందుకే ఆయన సర్వభౌముడు. ఆయన ఎలా పరిశుద్ధుడయ్యాడండి, ఎలా నీతిమంతుడయ్యాడండి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్లాది మంది ప్రజలు, 242 దేశాలలో ఈ క్రైస్తవ మతము మొదటి స్థానంలో ఉందని ఆ హిస్టరీలో ఎలా చూడగలుగుతున్నామండి? అన్ని ఖండాలలో పరిశుద్ధుడిని ప్రతి ఆదివారం కూడుకొని ఆరాధిస్తూ ఎక్కువ పాపులేషన్ కలిగినటువంటి ఈ క్రిస్టియానిటీ ఎలా విస్తరించిందండి? ఆయనే యెహోవా, ఆయన యెహోవా పరిశుద్ధుడు, ఆయన యెహోవా నిత్యుడు, ఆయన పరిశుద్ధుడు, సార్వభౌముడు, ఆయన నిలబెట్టుకునేవాడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినవాడు, వాగ్దానము నెరవేర్చటలో నమ్మదగినవాడు. ఆయన మాట నిలబెట్టుకుని, అంటే మనుషులకు అన్నీ సాధ్యము కాదు కాబట్టి మనుషులకు 5 సంవత్సరములు అధికారములో ఉండే అధికారులకు అన్నీ సాధ్యము కావు. కాబట్టే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనుషులకు అన్నీ సాధ్యము కావు కాబట్టి, వాళ్ళ కాదు కాబట్టి మోసపోతాము. ఇప్పుడు ప్రజలందరూ ఓట్లేసి మోసపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ఎందుకని? మన భారతీయుల్లో ఉన్న బలహీనత ఏంటంటే, నేను అనుకున్నది జరిగిపోవాలి, మీరు అనుకున్నది
జరిగిపోవాలి. నేనేమనుకున్నాను, బరేల్ గ్రౌండ్ శుభ్రంగా కట్టించేస్తే ఆ ఎమ్మెల్యేని నమ్ముతాను. మాకు ఈ పీరన్నికి 2 గ్రామాలకు ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చేస్తే నమ్మేస్తాను. అయితే ఆయనే నేను పొగుడుతాను, సంతోషపడతాను, నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని గెలిపిస్తానని మాట ఇచ్చేస్తాను. నాకు చేయకపోతే వీళ్ళు మాటలు చెప్తారు కానీ ఏం చేయరు. మమ్మల్ని అందరూ పిలిపించారు, మాట ఇచ్చారు. ఈ రోజు వరకు అసలే ఎంత బాధ. మనం పడుకునేది చివరాకరక ఆ ముళ్ళ చెట్లలోనా, బ్రాందీ షాప్ ముందా, 2 గ్రామాలకు ఒక బరియల గ్రౌండా? ఏంటి మన బతుకు? వీళ్ళు ప్రెసిడెంట్లు అయ్యి కుర్చీల్లో కూర్చున్నారు. వీళ్ళు 2వ వార్డు ఎక్కడ ఉన్నాడు, వెళ్ళి చెప్పుకోమని చెప్పండి ప్రెసిడెంట్లతో. చెప్పడు ఆయన, తెలిసిన సంగతి. ఏమండి, ఒక క్రైస్తవుడుగా చివరి మజిలీలో ఇదే మన బతుకు అనిపిస్తుంది. చొక్కా పట్టుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. అదే లోకంలో ఉంటే చొక్కా పట్టుకునేవాడు నేను. ఎంత దరిద్రమైనటువంటి బరియల్ గ్రౌండ్, క్రైస్తవుల బరియల్ గ్రౌండ్ ఉందంటే పక్కన అపార్ట్మెంట్లు కట్టుకొని లక్షలకు అమ్ముకుంటున్నారే. ఒక మనిషిగా, ఒక క్రైస్తవుడిగా మన గ్రామంలో ఉన్నవారిని ప్రేమించలేరా? మీరు మాటలు చెబుతారు స్టేజీల మీద మైకులు పట్టుకొని. అందుకే నాతో ధైర్యంగా మాట్లాడారు పంచాయతీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే మాజీ ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా. ఎందుకంటే నేను అడిగితే పద్దాకి ఇదే అడుగుతా, దానికి సమాధానం లేదు. మీరు కూడా అడగాలి. మనకు టైం కుదరట్లా, మనందరం వెళ్దాం, మనందరం వెళ్ళి కూర్చుందాం, అక్కడ కూర్చుందాం. ఒకరోజు చెప్తా, ఒక 3 రోజు మూమెంట్ వస్తుంది. అది రేపొద్దున ఎంతమందికి అది ప్రయోజనకరంగా ఉంటుందో మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మనుషులకు అన్నీ సాధ్యము కాదు కాబట్టి ప్రజలారా మీరు మోసపోతారు. ప్రజలారా మీ చేతికి చెప్ప దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కేంద్ర వచనాలు ఉన్నాయి కొన్ని. అందుట్లో నెంబర్ 1 వచనం ఏంటంటే 118వ కీర్తన 8వ వచనం. కేంద్ర వచనం. జీవితాంతం మీరు బ్రతికిపోవడానికి కేంద్ర వచనాన్ని మీరు వాడుకోవచ్చు. ఏంటది? మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమండి, అధికారం దగ్గరికి వెళ్ళిపోతే పని అయ్యిద్దా? ఎస్, అవ్వదు. వాళ్ళని ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు. ఒళ్ళు దగ్గర పట్టుకుని 5 సంవత్సరాలు పరిపాలన చేయి, లేకపోతే నెక్స్ట్ ఇంకోళ్ళని కూర్చోబెడతా. రాత్రి మనం ఉపవాస ప్రార్థనలు చూసుకున్నాం. దానియేలు గ్రంథంలో పిచ్చి యాశాలు వేస్తే దేవుడు ఏం చేశాడు? పక్కన కూర్చోబెట్టేశాడు, రాజ్యాన్ని తీయేశాడు. ఎవరైనా మాట ఇచ్చిన ప్రకారం చేయాల్సిందే. క్రైస్తవుడైనా క్రైస్తవేతడైనా కానీ ప్రతి మనిషి కూడా. ఇక్కడ చూడండి, మనం ఏమిటి అని మనం గమనించినట్లయితే, మనము పరిశుద్ధుడైన వాడిని నమ్ముకొనుట అది మేలు. రాజులు దిగిపోతారు, అధికారులు దిగిపోతారు, ఎప్పుడు నిలబడి ఉంటుందో తెలియదు. కానీ దేవుడికి అలా లేదు. ఆయన ఎప్పుడు, ఆయన సింహాసనం శాశ్వతముగా ఉంటుంది. హల్లెలూయా. గబ 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 అనండి అందరూ. ఏమి లేదు. ఎందుకు మధ్యలో మిమ్మల్ని అలా మళ్ళీ డైవర్ట్ చేస్తున్నానంటే, కొంతమంది నా ఇంకా అలా సీరియస్గా చూస్తున్నారు, కొంతమంది ఏమో నిద్రపోతా ఎలాగంటే మత్తుగా అలా చూస్తున్నారు. అందుకే గబ 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 అనండి, ముగిచ్చేస్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. మైకులో చదవండి. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలతో సెలవిచ్చిన దేవుడు షాలోం ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘ సభ్యులకి సెలవిస్తున్నాడు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. అలే చెప్పించుకోనా? చూసారు, మీరు మర్చిపోతున్నారు. మీకు కూడా మతిమరుపు వచ్చింది, నాకే వచ్చిందాం అనుకుంటాను నేను. అలా చెప్పించుకుందామా మనం ప్రతి వారం? చెప్పండి, వద్దు కదా. అప్పుడు సందర్భాన్ని బట్టి ఏమన్నాడు? ఆశ్రయిస్తే బ్రతుకుతామంట. మనం ఎలా బతుకుతామండి? కరెంటు బిల్లు ఎంతవరకు ఏమో 2 నెలలకు ఒక్కసారి బిల్లు వచ్చేది, తెలుసా మీకు?
ఇప్పుడు నెలకు ఒక బిల్లు, అన్ని రేట్లు పెరిగినాయి, ఎలా బతుకుతాం? ఈయనేమో బతుకుతాం అంటాడు మన దేవుడు. పొస్తు లేకుండా బ్రతికిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. నిన్ను పస్తుంచడు. సూసైడ్ చేసుకోనీయకుండా, ఉరేసుకోకుండా, కాలంలోకి దూకకుండా నిన్ను బతికిస్తాడు. సీన్ ఎక్కడ? కోటేశ్వరు ఇలా అంటుంది ఏంటో, కాలం దూకుదాం అనుకుంటే పక్కన కాలం ఉందని. అన్నపూర్ణ గారు ఎక్కడ? ఏంటి మీ పెద్దమ్మ ఎలా అంటుంది? అమ్మా, కాలువలు ఎందుకు పారుతున్నాయంటే పొలాల్లోకి నీళ్ళకి, రైతులకు ఉపయోగపడ్డాను, దూకడానికి కాదు. గమనించండి, ఆశ్రయించిన వారు బ్రతుకుతారంటే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడిచ్చిన గంజి పోసుకొనైనా మీరు దేవుడు మహిమ కొరకు బ్రతికేదట్లు చేస్తాడు ఆయన. ఆయన్ను ఆశ్రయించండి ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన నమ్ముకున్న ప్రజలారా, మీరు ఆయన ఆశ్రయించండి. నిన్ను పుట్టించినవాడు ఆయన, నిన్ను పుట్టించినవాడు, నిన్ను కలుగ చేశాడు, నిన్ను పెద్ద చేశాడు. నువ్వు కృతజ్ఞత చెప్పకపోతే తట్టుకోలేడు. నీవు స్తోత్రము చెప్పకపోతే తట్టుకోలేడు. ఆయన ఆశ్రయించిన వారు బ్రతుకుతారు. చెప్పండి అందరు నోడుతో. వ్యతిరేక పదం లేకపోతే చచ్చిపోతారు. మీరు బతికే ఉంటారు కానీ చచ్చినోళ్ళలాగా బతుకుతారు. మీరు బతికే ఉంటారు, చచ్చిన ప్రాణంలాగా ఓసూరుమంట బతుకుతారు. ఆయన ఆశ్రయించడం మామూలు విషయం కాదు. పరిశుద్ధుడు. నీవు నమ్ముకున్నవాడు పరిశుద్ధుడు. నీవు నమ్ముకున్నవాడు నిత్యుడుకు తండ్రి. నీవు నమ్ముకున్నవాడు సార్వభౌముడు. నీవు నమ్ముకున్నవాడు మామూలు వాడు కాదు. కానీ మనం తప్పు చేస్తున్నాం. అందరూ అని నేను చెప్పను, నేనైతే నేను, నీవైతే నువ్వు. ఏం తప్పు చేస్తున్నావు తెలుసా? కనీసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సినంత చెప్పలేకపోతున్నాం. ఆరాధించవలసినంత ఆరాధించలేకపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి. మీకు తెలుసా వచనం? రోమాపత్రిక 1వ అధ్యాయము 21 చదువమ్మా. మరియు వారు దేవుని ఎరిగి, దేవుడు తెలుసు, బైబిల్ తెలుసు, చర్చ్ తెలుసు, ఐక్యారాధన తెలుసు, అందరూ వచ్చాం, పాటలు పాడరు, చప్పట్లు కొట్టరు, పాటల పుస్తకం లేదు. వారు దేవుడు తెలుసు కానీ అయినను దేవునిగా మహిమపరచలేదు, దేవుణ్ణి దేవుడిగా గౌరవించలేదు, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అయిపోయింది ప్రమాదం. వాదముల వలన ఏం జరుగుతుంది? వాదముల వలన ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు నేను మీతో వాదిస్తే మీరు నాతో వాదిస్తారా? అది పూర్తయిద్దా? ఫుల్ స్టాప్ పడిద్దా? నిజంగా చెప్పండి, పడదు. మళ్ళీ నేను మీతో వాదిస్తే మీరు నన్ను ఏం చేస్తారు? నాతో వాదిస్తారు. అలాగే మీరు కూడా ఒకళ్ళు వాదించుకుంటే ఫుల్ స్టాప్ పడిద్దా? నీ తప్పంటే మీరేమంటారు? మీదే తప్పు అంటారు. ఎవరైనా నాదే తప్పని ఒప్పుకుంటారండి ఈ ప్రపంచంలో? నిజంగా చెప్తున్నాను. నేను రాత్రి ఉపవాస ప్రార్థనలో చెప్పిన ఎంతమందికి అర్థం చేసుకున్నారో, అపార్థం చేసుకున్నారు. తప్పులన్నీ ఎవరి అని చెప్పాను? నేను నాయని చెప్పాను. చెప్పానా చెప్పలేదా? నాదే తప్పని చెప్పాను. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. కృతజ్ఞతలు చెప్పకపోవటం పాపం. దేవుడిని దేవుడిగా చూడకపోవటం పాపం చేస్తున్నాం. తర్వాత వారు అవివేక హృదయము, అంధకారమాయను, చీకటైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, చీకటైపోయింది, అంధకారం, అయోమయం. ఎటు వెళ్తున్నాం తెలియట్లా, ఏం చేస్తున్నాం తెలియట్లా, ఏం మాట్లాడుతున్నాం తెలియట్లా. అంధకారము, అయోమయం. తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, బుద్ధిహీనులైరి. ఉపయోగం ఏముంది? జ్ఞానులా మీరు?
తెలివి ఉందా మీకు? పాప నాయక చూసి నవ్వుతున్నావా, బొడ్డోడానికి చూసి నవ్వుతున్నావా? నాయక చూసి ఇప్పుడు నవ్వద్దు, లాకర్లో నవ్వుకుందాం మన ఇద్దరం. వాక్యం వినండి. అయినా యవనస్తులు పైన కూర్చున్నారేంటి? బాగాలేదా? అమ్మలేదులే, అమ్మ కూర్చో. ఏమన్నాడండి అక్కడ? ఏమన్నాడమ్మ వాక్యం? వారి జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. అబ్బా, ఎంత నష్టం, ఎంత బాధ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మీరు చూడకుండా చెప్పాలి. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. ప్రతి వారం మాట్లాడుతున్నాడు, ప్రతి శనివారం మాట్లాడుతున్నాడు, ప్రతి బుధవారం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశమా, నేను కలగజేసిన ఆకాశ చంద్ర నక్షత్రములారా, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచా, పిల్లలను పుట్టించా, పెద్దవారిని చేశా, గొప్పవారిగా చేశా, ధనికులుగా చేశా, మంచి హోదానిచ్చా, మంచి ప్రమోషన్ ఇచ్చా. ఏమైందయ్యా? ఏమైంది? ఏమైంది? యెహోవా నీకేమైంది? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది యెహోవాకి? చదవండి. వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఇదండి బాధ. తిరుగుబాటు అనండి అందరూ. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కూతురైనా కొడుకైనా తిరుగుబాటు చేస్తే ఎంత తాగుబోతైనా బాధపడతాడు కదండి. ఆ మైకం తగ్గాక బాధపడతాడు లేదా? ఎంత త్రాగుబోతైనా. అంటే కొడుకు ఎదురు తిరగటం తట్టుకోలేడు తండ్రి. కన్న కూతురు ఎదురు తిరిగితే తట్టుకోలేడు తండ్రి, తట్టుకోలేడు. కొమ్మిలి కొమ్మిలి ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తాడు తండ్రి. దేవుడు బాధపడుతున్నాడు. నా మీద తిరగబడ్డారు. ఇంకేం చేశారు ప్రభువా యెహోవా? ఇంకేం చేశారు? ఇంకేం చేశారంటే నువ్వు చదవాలి. ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దుకి కామందు తెలుసు, ఎద్దుకి కుడితి పెట్టేవాడు తెలుసు, ఎద్దుకి గెడ్డేసేవాడు తెలుసు, ఎద్దును కడిగేవాడెవడో తెలుసు. కామందు నెరుగును. వీడేనా యజమాని, వీడేనా యజమాని. అందరు యజమాని దగ్గరికి వెళ్తావు. ఇదే నా దొడ్డి, ఇదే నా దొడ్డి, ఇదే నా దారి. గాడిద సొంతవాని దొడ్డు, మేత స్థలము తెలుసు. ఎక్కడ టయానికి భోజనం పెడతాడో నా యజమాని ఆ గాడిదకి తెలుసు. కానీ ఇశ్రాయేలులకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా. అబ్బా, తిడుతున్నాడండి దేవుడు, తిడుతున్నాడు దేవుడు. సిగ్గులేదా మీకు? ఎన్ని ప్రసంగాలు చెప్పాలి మీకు? ఎన్ని వారాలంటే మీరు సిగ్గులేదా? మీరు చీవీ రక్తం లేదా మీకు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని అంటున్నాను అనుకున్నాను కదా మీరు. అసలు అన్నాం మిమ్మల్ని ఎందుకంటే నేను అంటున్నాడు ఆయన. అలా అంటున్నాడండి. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మిమ్మల్ని చేస్తే సిగ్గులేదరా మీకు అని తిడుతున్నాడు. తర్వాత మీకు శ్రమ. అయ్యో చూడండి, ఈ రోజుకి రైట్ నౌ శ్రమ, రైట్ నౌ ఇప్పటికే శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. శ్రమ కేవలం తండ్రిని దుఃఖపరచడం వల్ల శ్రమ. చూడండి ఎంత బాధకరం, ఎంత వేదనకరం. ఏమండి, అడగక ముందే దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడో కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. ఈ యవనస్తులు కూడా తెలుసో తెలియదు. డియర్ యూత్ గమనించండి. నాకు కూడా కొన్ని తెలియదు. మనం అమాయకులు, తెలివిగలం అనుకుంటాం కానీ చాలా అమాయకులం. మనం అడగకూడని దేవుడు బోల్డ్ ఇస్తున్నాడు. తల్లి రొమ్ములో పాలు పెట్టాడా లేదా పిల్లకి రెడీగా? గాలి ఇస్తున్నాడా లేదా ఉచితంగా? గాలి పీల్చుకున్నాం లేదా? మరి కరోనాలో ఏం అడగ చచ్చిపోయారు? మరి దానికోసం బండలు కొనుక్కున్నారా? ఆ బండలో ఏముంటుంది? ఆక్సిజన్. అంటే స్వచ్ఛమైన ఆక్సిజను లోపలికి వెళితే బతుకుతాడనే కదా. ఆక్సిజన్ బండల కోసం అల్లాడిపోయారు కదా దొరకక. మరి అది ఉచితంగా ఇచ్చాడా లేదా? అడిగారా? ప్రభువా, నేను ఈరోజు ఉదయం లేచిన ఐక్యారాధనయ్యా, నాకు చర్చిలో బాగా గాలి రావాలి, ఏసీ ముందు నేను కూర్చోవాలి, ముందెళ్ళిపోయి అనుకుని వచ్చారా?
ఇంకో 2 గంటలు అయితే ఏసీలు ఏమవుతాయి? రోజు గాలి ఎత్తున్నాడా లేదా? ఫ్రీ. తల్లిపాలు ఫ్రీ, గాలి ఫ్రీ, ఎండ ఫ్రీ. ఎన్ని ఫ్రీగా ఇచ్చాడండి, ఎన్ని ఫ్రీగా ఇచ్చాడు. అక్కడ గమనించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని నెమ్మదిగా చదవండి. అతడు నెమ్మదిగా 2వ దినవృత్తాంతములు 14:7. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవా మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించిన వలన ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అబ్బా, ఏం కలుగజేశాడు? హల్లెలూయా. ఏమండి, మీరేమనుకోరుగా? సూరిబాబు గారు ఏమనుకోరుగా? భర్త భార్య మధ్యలో నెమ్మది లేదండి. పిల్లల వలన తల్లిదండ్రులకు నెమ్మది లేదు. మీరు మాట్లాడడం వల్ల ఒకవేళ మా ఇంట్లో ఉందనుకుంటారేమో అని ఇలా సైలెంట్గా ఉండకండి, మామూలుగా మాట్లాడండి, పర్వాలేదు. భర్త వలన నెమ్మది లేదు కొంతమందికి, భార్య వలన నెమ్మది లేదు, పిల్లల వలన నెమ్మది లేదు, కోడల వలన నెమ్మది లేదు, మనవడు మనవరాల వలన నెమ్మది లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కొంతమందికి ఆస్తులు ఉంటాయి, నెమ్మది లేదు. కొంతమందికి వ్యాపారం ఉంటుంది, నెమ్మది లేదు. ఆ వాక్యం మళ్ళీ చదువుతారా? అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. మన చుట్టూ నెమ్మది కలుగజేశారు. ఒకరిని బట్టి ఒకరికి నెమ్మది ఉండదు. కొన్ని సందర్భాల్లో పక్క వారిని బట్టి కొన్నిసార్లు నెమ్మది ఉండదు. మనం కష్టపడుతున్నాం, జీతం నెలాఖరికి చాట్లా, చిల్లు చంచి, నెమ్మది లేదు, డబ్బు లేదు. కష్టపడుతున్నారు, డే అండ్ నైట్ పని చేస్తున్నారు, కానీ డబ్బు కనిపించట్లేదు. ఏంటో మరి, నెమ్మది లేదు. అందుకే మన దేవుడు మనకేం బాధ్యత అప్పగించాడంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థనలను యాచనలను. అంటే మీరేమో హాఫ్ మైడ్ పేరుకి రారు, మీరు చేసుకోండి అంటారు. ఇండైరెక్ట్గా అదే దాని అర్థం. ఒక పాస్టర్గా, ఒక సేవకుడుగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటే మీరు వచ్చి ఒక 2 గంటలు కూర్చోడానికి మీరు ఎంత కష్టమైతే ఎలాగండి? ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని ఎవరన్నా రమ్మంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను రమ్మంటున్నాను కదా. మిమ్మల్ని ఎక్కడికన్నా క్లబ్కు రమ్మంటున్నానా, పేకాడతాక రమ్మంటున్నానా? ఆలోచించండి. అనౌన్స్మెంట్ అందుతున్నప్పుడు రెస్పెక్ట్ ఉండొద్దండి. ఆలోచించండి. మేము మనుషులమే, కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాం? నెమ్మది కావాలి. ఎన్నన్నా ఉండని నీకు నెమ్మది కావాలి. యెహోవాను ఆశ్రయిస్తే మొట్టమొదటగా బ్రతుకుతాం. 2, యెహోవాను ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 17:7 చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ రాని ఏం పర్వాలేదు, నా చేతిలో ఏం లేదు, నేను ఆపలేను. ఏదొచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నేను నిలబడతా, జారిపోను. 1992వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ పుట్టింది. ఆ రోజున ప్రారంభమైన శ్రమలు రాసుకుంటే ఇంతలో బుక్ అయ్యేది తుమ్మల గంగాధరరావు గారికి, లిడియమ్మ గారికి. నిలబడ్డారా, ఓడిపోయారా? నిలబడ్డారా, సాగుతున్నారా?
ఒకటి కాదు, రెండు కాదు, మీలో ఆనాటి నుండి ఈనాటి వరకు బ్రతికిన వారు ఒక 10 మంది ఉంటారేమో, ఆ రోజు నుండి ఉన్నవారు. అర్థమవుతుంది కదండి మీకు? ఒకటి కాదు, రెండు రకరకాల శ్రమలు, అన్ని రకాల శ్రమలు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, బైబిల్ని వదిలిపెట్టలేదు, సేవను వదిలిపెట్టలేదు, పిలుపును మర్చిపోలేదు. సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా రాని వచ్చిందా? మీ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటండి అన్నారు. అవునా? పిల్లల కోసం ఏదన్నా ఆపరేషన్ చేస్తామంటే సంతోషపడతాం ఎవరైనా. ఓహో, బిడ్డ కోసం ఆపరేషన్ కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు పుట్టకముందే ఆపరేషన్ చెయ్యాలి అంటే ఎంత బాధ. పెంచుకొని ఆ లేత కడుపు కోస్తానంటే ఎంత బాధ. సరే, మన చేతుల్లో లేదు, దేవుడు అనుమతించాడు. రాని శ్రమ వస్తే ఏమైంది? కొంతమంది అనుకోవచ్చు, అయ్యో పాస్టర్ గారి కుటుంబంలోనే ఇలాగా, వాళ్ళ పెద్ద అమ్మాయికి ఇలాగొచ్చిందా, అందరికీ పిల్లలు పుట్టారే, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదే పాపం, అయ్యో నాయనో, అయ్యో ఎంత పని జరిగింది అనుకోవచ్చు. దేవుడు అనుమతించాడు, అయినా నిలబడతాం. పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా నిలబడతాం, ఆయన ఆశ్రయిస్తాం. ఇస్తే దేవునికి స్తోత్రం. ఓకే, అర్థమైంది కదండి? రాని కానీ ఆయన్ని మనం ఆశ్రయించటం మానము. ఆయనే మన దిక్కు, ఆయనే మన నాయకుడు, ఆయనే మన ప్రెసిడెంట్, ఆయనే మన రాష్ట్రపతి, అన్నిటికీ ఆయనే. 2వ దినవృత్తాంతాల గ్రంథం కూడా చూద్దాం, గబగబా చూసి ముగిచ్చేసుకుని. 26వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. తెలివి కలిగిన జకర్యా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. తెలివి గల వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏమంటే మీరు ఏమన్నా అనుకోండి, తెలివి గల వాళ్ళందరూ ఆయన ఆశ్రయిస్తారు. ఏమంటే ఎంత తెలివి గలవాడంటే ఆయన ఆశ్రయిస్తే వ్యవసాయం వర్ధిల్లింది అంటారు కదండి. ఏ దేశంలో అయితే వ్యవసాయం బాగుంటుందో ఆ దేశం ఏమైంది అప్పారావు గారు? పచ్చగా ఉంటుంది, దీవించబడుతుంది. ఇశ్రాయేల్ దేశం ఈనాటికి మందు లేకుండా పండిస్తున్న దేశం ఏదైనా ఉందంటే ఇశ్రాయేలే. ఫ్రూట్స్ కూడా కెమికల్ నాట్ అలౌ. ఎలా లేదు. వ్యవసాయం ఏ రాష్ట్రంలో బాగుంటుందో, వ్యవసాయం ఏ దేశంలో బాగుంటుందో అది వర్ధిల్లుతుందంట. అదే జరిగింది అక్కడ. చూడండి, చదవమ్మ, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేశాను. అతన్ని ఏం చేశాడు? దుర్గా నాయ వచ్చాడు, బొడ్డోడు ఇంకేం చూస్తావు, నాయకు చూస్తా నీకు ఉపయోగం, నువ్వు బతుకుతావు. వర్ధిల్లెను. తర్వాత బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గుర్బయలులో నివసించిన అరబీలతోనూ మోహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. హల్లెలూయా. ఇంకా మీరు చదువుకోండి, అక్కడ వ్యవసాయం వర్ధిల్లింది, భూములు వర్ధిల్లాయి, వారిని యుద్ధంలో దేవుడు వర్ధిల్లింపజేశాడు. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూనే ఉంటుంది. మీరు ఇంకా 1, 2, 3, 4, 5, 6 రోజులు నేను చెప్పను కానీ గాజా ఇక కనపడదు. కానీ ఎందుకు ఆగుతున్నారు తెలుసా? ఇంకా 25 మంది ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. ఒక మనిషికి వాళ్ళు ఇచ్చే విలువ చాలా గొప్పది. ఆమాసులు లేపేయటం ఇశ్రాయేలుకు ఇదిగో అంతే. చూడండి, ఇశ్రాయేలు సైన్యానికి అంతే, లేపేస్తారు. కేవలం యూదులు 25 మంది అక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం ఆగుతున్నారు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నట్టు, కేకలేస్తున్నట్టు చూడండి అని వీడియోలు పెడుతున్నారు. అవన్నీ దొంగ వీడియోలే.
అంటే ప్రపంచానికి చూపిస్తున్నారు, ఇదిగో చూసావు ఎంత. కాదు కాదు కాదు, లేటెస్ట్ మెసేజ్ ఇశ్రాయేల్ దేశం నుంచి నాకు అందింది ఏంటో తెలుసా? సౌత్ ఆఫ్రికా, సూడన్, నైజీరియా ఇలాంటి ప్రాంతాలకి సహజంగా ఎక్కువ సహాయం వెళ్ళిద్ది, మట్టి తినే ప్రాంతాల్లో. అటంతా ఇప్పుడు సహాయం ఆపేసి గాజాకే పంపించేస్తున్నారు. ఫుల్ సమృద్ధి అక్కడ ఉంది. కానీ వీడియోస్ ద్వారా ఈ ఇశ్రాయేల్ ప్రజలు మమ్మల్ని ఇలా చేస్తున్నారు చూడండి, ఆహారం లేక పిల్లలు అలా అలమటిస్తున్నారని ఫేక్ వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. ఇశ్రాయేల్ దేశం ఉన్న మనవాళ్ళు, తెలుగోళ్ళు ఇచ్చిన సమాచారం అంటే అలా చూపించుకుంటారు. గిల్లి ఏమంటారు అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏ తమాషా ఏంటండి ఇశ్రాయేల్ దేశం అంటే? తమాషా ఏంటండి? మనకి ఇంకా అర్థం కావట్లా. పవర్ఫుల్ దేశం అది. ఎవరంటే దేవుడి హస్తం ఆ దేశం మీద ఉంది. అక్కడది కాపీ కొట్టే ప్రపంచం అంతా వాడుకుంటుంది. ఆ పరిశుద్ధుడైన యెహోవా నమ్ముకున్నట మీకు మేలు. మీరు ఆశ్రయించిన కాతమో వర్ధిల్లుతారు. ఆశలు ఎక్కువ ఉంటే ఆచరణలో పెట్టకపోతే మీరు వర్ధిల్లరు. మీకు ఆశలుంటాయి, తప్పు లేదు, కానీ ఆచరణలో పెట్టిన వాడే వర్ధిల్లుతాడు. ఒక్క వచనం చూపించి ముగిచ్చేస్తాను. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 4వ వచనం. 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి, పరిశుద్ధుడిని విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఇది డేంజర్. శ్రమలు వస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి. దేవుడిని వదిలిపెట్టి బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుడు కాళ్ళు పట్టుకోకుండా, మొర పెట్టకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రమలే ఎదుర్కొంటాం. గడ్డగా చెల్లిసేయండి, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి వదిలిపెట్టేసి నీ సొంత ప్రయత్నాలు నేనైనా నువ్వైనా చేస్తే మనకి ఏమి ఎదురవుతాయంట? శ్రమలు. ఇంకొక వాక్యం కూడా చూపించనా? ఇంకా కొద్దిగా చాలా భయం వేసిద్ది మీకు. ఇర్మియా గ్రంథం చూడండి. మీరు అంత భయపడేవాళ్ళు కాదులే, కానీ మీరు ముదురులే. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొను, తమ హృదయాలను యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. ఏమవుతాడు? శాపగ్రస్తుడు. ఎంత దారుణమైన మాట అండి. ఈ కీర్తన 16:4, ఇర్మియా 17:5 బాగా నోట్ చేసుకోండి. కొన్ని రెఫరెన్స్లు మీరేమో అండర్లైన్ చేస్తారు కదా, కొన్ని రెఫరెన్స్లు రౌండ్ చేయండి. కొన్ని స్కెచ్ పెన్సిల్స్తో రెడ్, గ్రీన్ వాడండి, మీకు బాగుంటుంది. ఎందుకు 118వ కీర్తన 8వ వచనం మనం ధ్యానించామంటే, ఆయన చెప్పాడు 8వ వచనంలో, మనుషుల వల్ల అన్నీ కావు, సాధ్యము కావు. మనుషుల వల్ల సాధ్యం కావు. అందుకే మనుషులు నమ్ముకొని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన పరిశుద్ధుడనే యెహోవా దేవుడు. ఒకటేంటి, మనం బ్రతుకుతాం. రెండేంటి, మనకు నెమ్మది కలుగుతుంది. మూడేంటి, అభివృద్ధి చెందుతారు. అన్నిట్లో ఆశ్రయించిన కొలది మీరు ఏమవుతారు? అభివృద్ధి చెందుతారు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆశ్రయించే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలుగా ఈ సంఘము ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం.